100 మంది విద్యార్థులున్న ఒక హాస్టల్లో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్‌గా ఉప్మా పెడుతూ ఉంటారండి. ఉప్మా తిని విసిగిపోయిన విద్యార్థులు కొందరు వార్డెన్‌కి కంప్లెయింట్ ఇస్తారు. మాకు ఉప్మా వద్దు, వేరే టిఫిన్ కావాలని. వార్డెన్ అంటాడు, నేను ఒక బాక్స్ పెడతాను. అందులో ఎవరికి ఏ టిఫిన్ కావాలో చీటీ రాసి వేయండి. ఎక్కువ మెజారిటీ వచ్చిన టిఫిన్ నేను మీకు చేసి పెడతానని అంటాడు. అప్పుడు చీటీలు తీయగా 100 మందిలో 20 మంది ఉప్మా కావాలని రాస్తారు. మిగిలిన 80 మందిలో 18 మంది ఉత్తప్పం కావాలని, 16 మంది చపాతీ కావాలని, 14 మంది పూరీ కావాలని, 12 మంది దోశ కావాలని, 10 మంది ఇడ్లీ కావాలని, మిగిలిన 10 మంది నూడిల్స్ కావాలని రాస్తారు. ఇప్పుడు మెజారిటీ ఎక్కువగా తిరిగి ఉప్మాకే వస్తుందండి. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే 100 మందిలో 80 మంది వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసము, వ్యక్తిగత అవసరాల కోసము విడివిడిగా పోరాడుతుంటే మెజారిటీ వచ్చిన 20 మంది ఎప్పుడు ఈ 80 మందిని రూల్ చేస్తూ ఉంటారండి. దీన్నే డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతం అని అంటారు. థ్యాంక్ యూ.